హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా ఎవరూ చెప్పవసరం లేదు, కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పినప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది మనం గతంలో చూసాం. ఇవాళ రజనీకాంత్ మాట్లాడిందని మనం చూస్తున్నాం. అతను ఒక పొలిటికల్ తుఫాను. అతను విష్ నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. నాకు చాలామంది విష్ చేశారు 50 ఏళ్ళ కెరీర్ అయినటువంటి సందర్భంగా. అంటే సినిమా కెరీర్ ఆయనకి 50 ఏళ్ళు నిండింది. కూలీ సినిమా ప్రజలు రిలీజ్ అయింది. ఆయనకి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ఆ శుభాకాంక్షలు చూసి ఎమోషనల్గా భావోద్వేగానికి గురయ్యారంటే రజనీకాంత్. ఆయనే చెప్పుకొచ్చారు, నాకు తమ్ముడు లాంటి వాడు, ఇవాళ రాజకీయాల్లో అతను ఒక తుఫాను అంటూ అభివర్ణించారు. నిజంగా రజనీకాంత్ గారు ఒక స్పెషల్గా పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ఈ కితాబ్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది, దీని మీద చర్చిద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి కార్తీక్ గారు. సార్, రజనీకాంత్ ఎవర్ గ్రీన్ హీరో, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, ఆల్ ఇండియా సూపర్ స్టార్. ఆయనే. అతని కొత్తగా ఎవరు కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, అతని నోటి నుంచి అతను ఎవరిని పోడాల్సిన అవసరం లేదు. కానీ అతని నోటితో అతను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాత్రం పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ విషెస్ విని భావోద్వేగానికి లోనయ్యారట, ఎమోషనల్ గురయ్యాడట. నా తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అతను ఒక రాజకీయ తుఫాన్ అంటూ అభివర్ణించారు. ఎలా చూడాలి? డెఫినెట్గా ఈ డిజర్వ్ ప్రశంసించడానికి ఆయన పెద్ద మనసు ఎవరిది? రజనీకాంత్ గారిది. ఈ యొక్క ప్రశంసను తీసుకోవటానికి అర్హుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఎంతో మంది 50 సంవత్సరాలు పూర్తయింది ఒక కండక్టర్ స్థాయి నుంచి. అవును, ఖచ్చితంగా. ఈ రోజున ఆయన ఆ స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నాడు. నిన్న కూడా పులి సినిమా మంచి విజయవంతంగా వెళ్తా ఉంది. అవును. ఈ సమయంలో అనేక మంది ట్వీట్ చేస్తారు, అందరూ చేశారు పవన్ కళ్యాణ్ గారి లాగా. అవును. కానీ ఈ ట్వీట్కి ఎక్స్లో ఆయన స్పందించిన తీరు నిన్న ఆదివారం మొత్తం కంప్లీట్గా సోషల్ మీడియాలో అంతా మీడియాలో వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, ఈజ్ రాజకీయ సైక్లోన్ అన్నాడు, అంటే రాజకీయ తుఫాన్ అన్నాడు. సార్ కార్తీక్ గారు, మనం కూడా మాట్లాడుకున్నాం 2014లో ఈ వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావాలి, ఆయన కోసం ఎంతైనా చేస్తానని ముందుకెళ్ళింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఎవరు? గుజరాత్ వెళ్ళి మోదీ గారికి అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు. ఈరోజు వరుసగా మూడోసారి ప్రధానమంత్రి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి కావడానికి కూడా ఆయన కీలకం. పవన్ కళ్యాణ్ కీలకం. ఎంత దూరదృష్టి. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు కీలకం. డెసిషన్ మేకింగ్ తీసుకోవట్లో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కూటమి కట్టారు, ఇక్కడ తెలుగు ఎంపీలు చాలా గెలిచారు. ఆ తెలుగు ఎంపీల వల్ల ఎన్డీఏ అధికారం మూడోసారి వచ్చింది. యూపీలో తగ్గిన, ఏపీలో పెరిగిన. ఏపీలో పెరగటం వల్ల అక్కడ అవును ఎన్డీఏలో అధికారంలో వచ్చింది. 11 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. ఈరోజు ప్రపంచ దేశాలు మనల్ని పొందుతారు మోదీ గారు. మరి అటువంటి ఆ రోజు పార్లమెంట్లో ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడంటే ఎందుకన్నాడు? బెత్తరపోయారు. ఆ తర్వాత 100 కోట్ల మంది హిందువులకు సనాతన సాంప్రదాయం కావచ్చు, ఏ నిర్ణయంలో కానీ దేశవ్యాప్తంగా ఫిగర్ అయిపోయాడు ఇప్పుడు. అవును, అది ఒక ఎత్తు. ఇప్పుడు సినిమాల్లో అతనికి ఎదురే లేదన్నట్టుగా రజనీకాంత్ గారు చిరంజీవి గారు మంచి ఫ్రెండ్స్. అవును. ఒకవైపు రజనీకాంత్ గారు మోహన్ బాబు గారు మంచి ఫ్రెండ్స్. అవును. ఇంతున్నా కానీ ప్రత్యేకంగా భావోద్వేగానికి గురయ్యాను. పవన్ కళ్యాణ్ సోదరుడు, నా తమ్ముడు డిప్యూటీ సీఎం, ఈయన రాజకీయ సైక్లోన్ తుఫాన్ అంటున్నాడంటే, ఇంతమంది అంటున్నారంటే ఆయన దగ్గర ఏదో ఉంది కదా సార్. ఖచ్చితంగా సరుకు లేకుండా ఎవరు ఆయన దగ్గర ఎంత ఉంటుంది అంటే, ఎక్కడ భావోద్వేగాలకి ఎంతో సమయంతో ఈ రాజకీయాలు రొచ్చులో కూడా ఆరితేరిపోయాడంటే ఆయన పాలిటిక్స్ తెలుసుకున్నాడు. పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్. ఆ పాయిజన్ అన్ని కూడా పాపం దిగమింగి ఎంతో బాధలపడి వ్యక్తిగత అన్నాన్ని గురయ్యి, అంటే దేవుడు విషయాన్ని తాగి అమృతాన్ని కక్కుతారు అన్నట్టుగా నిజంగా ఆయన అంత ఓర్పు గల వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా, ఈ తెలుగు మీడియా అని కాదు నేషనల్ మీడియాలో కూడా పవన్ మాట వినపడుతుందంటే ఆయనకి ఎంత ప్రతిష్ట, ఎంత పేరు. ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి, అంతే కదా సార్. కాబట్టి రజనీకాంత్ గారు పెద్ద మనసుతో ఈయన సైక్లోన్ తుఫాన్ లాంటి వ్యక్తి అని చెప్పి అనటం, సోదరుడు ఇచ్చిన ట్వీట్కి నేను భావోద్వేగానికి గురయ్యానంటాం. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిందని కూడా తన సతీ సమేతంగా వచ్చారు కదా. అవును. అక్కడ విజయవాడలో మనం మోదీ గారి ప్రమాణ స్వీకారంలో రజనీకాంత్ గారు కూడా వచ్చారు కదా. కాబట్టి ఆయన యొక్క ఇదేందనేది స్వయంగా చూశాడు కదా. ఇది సింపతి బీజేపీ సార్ కొంత ఎడిదిరిగి ఆయన ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ లెవెల్గా ఇది మనం చూడాలి సార్. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ ఒకరు పొగిడితేనే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అతని స్థాయి ఏంటి అనేది ప్రజలు చెప్పారు మన ఎన్నికల్లో. సో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్కి ఎదగబోతున్నారా పొలిటికల్గా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా సార్, ఆయన ముఖ్యమంత్రి పీస్ కాదు సార్, ముఖ్యమంత్రి అంతకు మించి అన్నట్టుంది. ఈ దేశ రాజకీయాలు శాసించేస్తారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. ఎస్. ఇప్పుడు రజనీకాంత్ గారు ఈ కితాబ్ అనేది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని తమిళనాడులో
ఇప్పుడు కొత్తగా అతను ఇమేజ్ తెలుగులో ఏం అవసరం లేదు, కానీ తమిళనాడులో అతని ఇమేజ్ని పెంచే స్థాయి అవకాశం ఉందా? డెఫినెట్గా, ఎందుకంటే అతను కీ రోల్ పోషించబోతున్నాడు తమిళనాడు రాజకీయాల్లో. తప్పకుండా సార్. మురుగన్ భక్త సమావేశం ఎప్పుడైతే చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని పిలిచారో అప్పుడే ఇండికేషన్ దేశానికి వెళ్ళింది. మోదీ గారి వ్యూహం ఆ పాచిక తమిళనాడులో కూడా పారిందని. అదంతా ఈజీ కాదు కదా. అందులో తమిళ ద్రావిడిజం ఎక్కువ. ఇంకొకరు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు గుడులు కడతారు, పగల కొడతారు. అవును, మీకు తెలియని అంశం కాదు. డెఫినెట్గా ఇప్పుడు రాధాకృష్ణన్ అని చెప్పేసి ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ ఉపరాష్ట్రపతి అవుతున్నాడు. అవును, తమిళనాడులో కోయంబత్తూరు 2 సార్లు ఎంపీ అయిన వ్యక్తి. అవును, అవును. కానీ వ్యూహాత్మక మహారాష్ట్ర గవర్నర్ అంతకుముందు తెలంగాణకు కూడా ఇన్ఛార్జ్ గవర్నర్ చేశాడు. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్, ఇప్పుడు భారతదేశానికి ఉపరాష్ట్రపతి అవుతున్నాడు. ఎంత వ్యూహాత్మకం! ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు డిఎంకి ఏం చెప్పలేని పరిస్థితి. తమిళని గౌరవించాలి కదా. ఇక్కడ నిజానికి ఇండియా కూటమిలో ఉంది, కానీ తమిళనాడు వ్యక్తికి సపోర్ట్ చేయరా అని ఇప్పుడు అసలు అదే కదా ఇప్పుడు తెలిసిపోయింది. ఎంత వ్యూహాత్మకంగా అక్కడ స్టెప్ తీసుకున్నారు. దీన్ని బట్టి మనం బీజేపీ వ్యూహాలకి ఒకవైపు పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశాల్లో రాజకీయాలు శాసించబోతున్నాడు. ఈజ్ ద ట్రబుల్ షూటర్ అనేది ఎన్డీఏకి అర్థమైపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక తలుపు మొక్కగా, ఒక ట్రబుల్ షూటర్గా ఎన్డీఏ కూటమి చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్.